నమస్తే దోస్తులు. మా దోస్తు ఒక 5-6 నెలల కింద నాకు మెసేజ్ పెట్టిండు. ఏమనంటే, శివ దుబాయ్లో గినక మంచి కంపెనీలో విజాలు గిన ఉంటే చూడు అని చెప్పేసి. ఏ కంపెనీలు ఎట్లున్నాయో నాకు తెలియదు, కానీ మా కంపెనీ అయితే మంచిగా ఉన్నది. విజాలు వెళ్ళేటప్పుడు 100% చెప్తా అని చెప్పిన. ఓపిక పట్టు, విజాలు వెళ్ళేటప్పుడు చెప్తా, నేను తీసుకుంటా అని చెప్పిన. వాడు నా మాటినక ఏం చేసిండంటే, ఏదో ఆర్మేనియా అనే దేశం పోయిండట. ఆలీలు చెప్పిన మాటలిని పోకుంలేని నేను ప్రతిసారి చెప్తా కదా, ప్రతి వీడియోలో చెప్తా కదా. కొందరికి ఈ మాట అంటే నచ్చగచ్చిందచ్చు, కానీ ఈ మాట ఈరోజు నిజమైంది, నిజం అవుతుంది. నేను పదే పదే సార్లు చెప్పడానికి కారణం కూడా ఇదే. వాడు ఏం చేసిండు నాకు చెప్పక, చలో ఆర్మేనియా దేశం పోయిండు. ఈరోజు ఇప్పుడు 10 నిమిషాల ముందు నాకు మెసేజ్ పెట్టి బాధపడుతున్నాడు. అరే ఇక్కడ పనులు లేవు, ఒకవేళ నీ దగ్గర ఇంకా అక్కడి నుంచి తీసుకోనాల్సి వస్తుంది అంటే నువ్వు నన్ను తీసేసుకోరా బాయ్ అని చెప్పేసి ఎంత బాధపడుతున్నాడు అని అంటే ఫుల్ బాధపడుతున్నాడు. ఏ ఏజెంట్ మాటలు విన్నాడో తెలియదు. 2 లక్షల రూపాయలు ఇంటికాడి కట్టి ఆర్మేనియా దేశం అంటే ఆర్మేనియా ఆ దేశంలో ఇప్పుడు ప్రజెంట్ బాధపడుతూ అంటే వీడియో కాల్ చేయలే, కానీ ఇక ఏడుస్తూ మాట్లాడినట్లనే అంతగానం బాధపడుతున్నాడు. శివ ఒకవేళ వీజు ఉంటే నీ అక్కడ నన్ను తీసుకోరా అని చెప్పేసి బాధపడుతున్నాడు. అందుకే పదే ప్రతిసారి అదే మాట చెప్తున్నా. నా మీద 10 మంది కోపంకు రాని, కానీ నేను చెప్పిన మాటలు మాత్రం 100% వాస్తవం. అన్నీ తెలుసుకొని ఏదన్నా దేశం పోన్లి, దుబాయ్ అచ్చుడే కాదు ఏ దేశం అన్నా ఓన్లీ 100% అన్నీ తెలుసుకొని పోన్లి. లేదంటే ఇప్పుడు మా దోస్తుగాడు పసాయించిన లెక్కనే మీరు కూడా పసాయిస్తారు. మీరు కూడా మీ దోస్తుల ముందట ఏడాల్సి వస్తుంది. నేను చెప్పేది వాస్తవం అంటే వాస్తవము, తర్వాత మీ ఇష్టం.